సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ క్రికెట్ వచ్చేసరికి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఆడింది. అండ్ లబుసన్ అయితే 70 స్కోర్ చేశారు. అండ్ 234కి అయితే ఆల్అవుట్ అయ్యారు. అండ్ జేస్వాల్ అయితే స్టిల్ బ్యాటింగ్ 42 అయితే స్కోర్ చేశారు. అండ్ 3 వికెట్స్ అయితే పడినాయి 75 రన్స్కే. అండ్ దట్స్ ఇట్. అండ్ ఈరోజు వచ్చేసరికి 11:45కి సెకండ్ T20 అయితే జరుగుద్ది, న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక. అండ్ జింబాబ్వే వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ డే 4 స్టంప్స్ అయితే జరుగుతుంది. 515 అయితే స్కోర్ చేశారు. అండ్ హస్మతుల్లా షాహిడీ అయితే 179 స్కోర్ చేశారు. అండ్ రహ్మద్ షాహా అయితే 234 స్కోర్ చేశారు. అండ్ ఫస్ట్ టెస్ట్ అయితే పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అయితే విన్ అయిపోయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ నైట్ వచ్చేసరికి ఫైనల్ అయితే జరిగింది, ప్రో కబడ్డీ. అండ్ హర్యానా స్టీలర్స్ అండ్ పాట్నా పైరట్స్ అయితే ఈ 2 టీమ్స్ ఫైనల్కి వెళ్ళినాయి. అండ్ హర్యానా స్టీలర్స్ అయితే విన్ అయిపోయింది. అండ్ హర్యానా స్టీలర్స్ 32, పాట్నా పైరట్స్ 23. నిమిషం. అండ్ పీకేఎల్ అయితే ఇంకా ముగిసింది, కబడ్డీ లేదు. అండ్ మూవీ న్యూస్ వచ్చేసరికి అండ్ దేవా పండిట్ అయితే సలార్ 2లో హైప్ ఇస్తున్నారు. పండిట్కి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ గేమ్ చేంజర్ 5 సాంగ్స్కి 5th సాంగ్కి 75 crore అయితే అయ్యిందంట. అండ్ ట్రైలర్ వచ్చేసరికి 4th రిలీజ్ అవుద్దంట. సో దట్స్ ఇట్. అండ్ మార్కో అయితే ఫుల్లీ వైలెన్స్ అంటున్నారు, చూద్దాం ఎంతవరకు వైలెన్స్ అవుద్దో. అండ్ దేవరా 2 అయితే జూలై 2025 అయితే స్టార్ట్ అవుద్దంట. స్క్రిప్ట్ అయితే రాసుకున్నారంట కొరటాల శివ గారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నిన్న వచ్చేసరికి ఎడ్ల పందాలు అయితే జరిగినాయి ఇక్కడ వడసలేరు దగ్గర, మా దగ్గరే. అండ్ 3 బుల్లెట్ బైక్స్ అయితే విన్ అయిపోయినాయి. జూనియర్స్ వచ్చేసరికి క్యాష్ ప్రైజ్ వెళ్ళింది. సో అలా జరిగినాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.